హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నటువంటి టాపిక్ వచ్చేసేసి ఇండియా యుఎస్ఏ మధ్య ఉన్నటువంటి ఇంటరిమ్ ట్రేడ్ డీల్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, ఇంటరిమ్ ట్రేడ్ డీల్ అనే పదాన్ని మనం యూజ్ చేస్తున్నాం. అంటే మధ్యంతర వాణిజ్య ఒప్పందం అని మీనింగ్. అంటే ఇది ఫుల్గా బైలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ కాదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సరే. మరి ఈ యొక్క ఇంటరిమ్ ట్రేడ్ డీల్, ఈ ఇంటరిమ్ ట్రేడ్ అగ్రిమెంట్ విషయంలో మనం ఏమేమి డిస్కస్ చేయబోతున్నామో ఈ వీడియోలో ఒకసారి మీకు హైలైట్ చెప్తాను. హైలైట్ చెప్పిన తర్వాత అసలు ఇందులో ఉన్నటువంటి కీ టర్మ్స్, అలానే ఈ యొక్క ఇంటరిమ్ ట్రేడ్ డీల్లో నిజంగానే ఇండియా రష్యా నుండి మేము ఆయిల్ని తక్కువ చేసుకుంటాం, అంటే తక్కువ కొంటామని చెప్పిందా? దాంతోపాటు ఈ యొక్క ఇంటరిమ్ ట్రేడ్ అగ్రిమెంట్ ద్వారా మనకి చబహార్ పోర్ట్ విషయంలో ఏమైనా మనకి రిలీఫ్ లభించిందా? అలానే మన అగ్రికల్చర్ అండ్ డైరీ ప్రొడక్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఏదైనా మనము యుఎస్కి కొద్దిగా అన్లిమిటెడ్ ఎగ్జంప్షన్స్ ఏవైనా ఇచ్చామా? దాంతోపాటు ఈ యొక్క ఇంటరిమ్ ట్రేడ్ అగ్రిమెంట్ ఎప్పటి నుండి అమల్లోకి వస్తుందో కూడా ఇట్లాంటివన్నీ డిస్కస్ చేద్దాం. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి, ఇది ఓన్లీ అగ్రిమెంట్ డీల్ మాత్రమే. ఓకే, మళ్ళీ దీనికి లీగలైజ్డ్ అంటే ఫైనల్ టెక్స్ట్ రావాల్సింది, అది ఎప్పటి నుంచి వస్తుందో మనం చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్టికులర్ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నటువంటి మెయిన్ టాపిక్స్ అనేవి కూడా ఫస్ట్ కాంటెక్స్ట్, దాని తర్వాత ఈ అగ్రిమెంట్ ఎలాంటిది, అండ్ ఈ అగ్రిమెంట్లో ఉన్నటువంటి కొన్ని కీ డీటెయిల్స్, అండ్ యుఎస్ ఎలాంటి కమిట్మెంట్స్ ఇచ్చింది, ఇండియా ఎలాంటి కమిట్మెంట్స్ ఇచ్చింది, దాంతోపాటు ఈ యొక్క నాన్ టారిఫ్ బ్యారియర్స్ అంటే ఏంటి, అండ్ ఈ డీల్లో వీళ్ళు మెయిన్గా మెన్షన్ చేసినటువంటి ఎనర్జీ, సెక్యూరిటీ అండ్ రష్యన్ ఆయిల్, అలానే ఇన్వెస్ట్మెంట్ అండ్ పర్చేస్ కమిట్మెంట్. అంటే మన ఇండియా ఆల్మోస్ట్ ఆల్ $500 బిలియన్ వర్త్ ఉన్నటువంటి వాటిని మనం పర్చేజ్ చేస్తామని చెప్పేసి మనం మాటిచ్చామని అమెరికా వాళ్ళు అంటున్నారు. అండ్ అవి వేటికి సంబంధించినవి చూద్దాం మనం. దాంతోపాటు సెక్టోరల్ ఇంపాక్ట్ అంటే ఏ రంగాలు ఎక్కువగా మన ఇండియాకి సంబంధించి వీళ్ళు అంటే వారికి పాజిటివ్గా ఉండబోతుంది. అండ్ ఈ డీల్కి సంబంధించి కొన్ని అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి, కొన్ని అన్సర్టైన్ థింగ్స్ ఉన్నాయి, అవి కూడా మనం డిస్కస్ చేస్తాం అనమాట. ఓకే, సరే. ఈ పర్టికులర్ టాపిక్ మీకు ఎఫెక్టివ్గా అర్థం కావాలంటే కొన్ని కీ టర్మ్స్ తెలిసి ఉండాలి. ఫస్ట్ నేను మీకు ఆ కీ టర్మ్స్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని తర్వాత మనం డీటెయిల్స్లోకి వెళ్తాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కీ టర్మ్స్ వచ్చేసి ఈ వీడియోలో మనం చాలాసార్లు టారిఫ్ అండ్ కౌంటర్ టారిఫ్ లేదా రెసిప్రోకల్ టారిఫ్ అనే వర్డ్ యూజ్ చేస్తుంటాం. టారిఫ్ అంటే సింపుల్గా చెప్పాలంటే ట్యాక్స్ అన్నమాట. ఇది వేరే కంట్రీ నుంచి మన కంట్రీలోకి ఒక ప్రోడక్ట్ వచ్చినప్పుడు మనం వేసేటటువంటి ట్యాక్స్ని మనం టారిఫ్ అంటారు అనమాట. ఒకవేళ మన కంట్రీకి వేరే కంట్రీ చేసేటటువంటి బిహేవియర్ మనకి ఎకనామికల్గా డ్యామేజ్ చేస్తుంది అనుకున్నప్పుడు మనం వాటిపైన కౌంటర్ టారిఫ్ లేదా రెసిప్రోకల్ టారిఫ్ అనేది విధిస్తామన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక కంట్రీకి ప్రిఫరెన్స్ ఇస్తున్నాం, బట్ వాళ్ళు మనకు అనుకున్నంత ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు అనుకోండి, అప్పుడు ఆ కంట్రీ నుంచి ప్రొడక్ట్స్ పైన మనకి కౌంటర్ టారిఫ్ ఇంపోజ్ చేస్తామన్నమాట. అలా అమెరికా మన పైన కౌంటర్ టారిఫ్ అనేది ఇంపోజ్ చేసింది. సో కౌంటర్ టారిఫ్ లేదా రెసిప్రోకల్ టారిఫ్ అంటే ఏంటంటే డ్యూటీస్ ఇంపోజ్ టు కౌంటర్ పర్సీవ్డ్ ట్రేడ్ ఇంబ్యాలెన్స్. అంటే కొద్దిగా ట్రేడ్ ఇంబ్యాలెన్స్ ఉంది, మా గూడ్స్కి మీరు సరైన ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు అని చెప్పేసి వేరే కంట్రీ మనకి కౌంటర్గా చేసేదాన్ని మనం రెసిప్రోకల్ టారిఫ్స్ అంటాం. అలానే ఇంటరిమ్ ట్రేడ్ అగ్రిమెంట్స్. ఇంటరిమ్ అని ఎప్పుడు వచ్చినా కూడా టెంపరీ అని మీనింగ్. నేను మీకు ఇదివరకు ఇంటరిమ్ బడ్జెట్ అని కూడా చెప్పాను. ఎలక్షన్ ఇయర్లో ఏదైతే గవర్నమెంట్ ఉంటుందో అప్పుడు ఎలక్షన్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఫ్రెష్ గవర్నమెంట్ బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేస్తుంది కాబట్టి వాళ్ళు టెంపరీ అంటే ఇంటరిమ్ బడ్జెట్ మాత్రమే ఇంట్రడ్యూస్ చేస్తారని చెప్పాను. అంటే ఇంటరిమ్ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే టెంపరీ ట్రేడ్ డీల్ అనమాట. దాని తర్వాత బైలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్. ఈ యొక్క టెంపరీ ట్రేడ్ అగ్రిమెంట్ తర్వాత మనకి ఫుల్ స్కేల్లో అంటే గూడ్స్ విషయంలో కానీ సర్వీసెస్ విషయంలో కానీ అలానే నాన్ టారిఫ్ బ్యారియర్స్ అంటాం చెప్తాను, వాటి విషయంలో కానీ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కానీ ఒక కంట్రీ ఇంకో కంట్రీ కమిట్మెంట్స్ చేసుకునే దాన్ని మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటారనమాట. అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది కాంప్రిహెన్సివ్ అగ్రిమెంట్, అంటే కొద్దిగా డీటెయిల్స్ ఉంటాయి అనమాట ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో. నెక్స్ట్ రూల్స్ ఆఫ్ ఆరిజిన్. రూల్స్ ఆఫ్ ఆరిజిన్ అంటే మనకు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం అమెరికాకి కొన్ని బెనిఫిట్స్ ఇస్తున్నాం అనుకోండి, అండ్ అమెరికా బెనిఫిట్స్ అమెరికన్ వస్తువులకే చెందాలి కదా. అందుకోసమే ఆ గూడ్స్ మనం దేనికైతే బెనిఫిట్ ఇస్తామో అది ఆ కంట్రీలోనే ప్రొడక్షన్ అయి ఉండాలి అంటాం అనమాట. మనం దీన్ని రూల్స్ ఆఫ్ ఆరిజిన్ అంటాం. ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాం. రీసెంట్గా మనం ఒమన్తోని ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒమన్లో తయారయ్యే వస్తువులకు మాత్రమే అది అప్లికేబుల్ అవుతుంది అనమాట. అలా కాకుండా పాకిస్తాన్లో తయారై ఒమన్కు వెళ్ళి ఒమన్ నుండి ఇండియాకు వచ్చేటటువంటి వస్తువులకు కూడా మనం దాన్ని మనం అప్లై చేసామనుకోండి, అప్పుడు ఒమన్లో ఉన్నటువంటి ప్రోడక్ట్స్కి బెనిఫిట్ అవ్వకపోగా పాకిస్తాన్లో నుంచి వచ్చినటువంటి ప్రోడక్ట్కి బెనిఫిట్ అవుతుంది. కాబట్టి రూల్స్ ఆఫ్ ఆరిజిన్ అంటే మనం ఏ కంట్రీతోనైతే అగ్రిమెంట్ చేసుకుంటున్నామో ఆ ప్రోడక్ట్ ఆ కంట్రీలోనే మ్యానుఫ్యాక్చర్ అయి ఉండాలి, సో దట్ వాటికి బెనిఫిట్స్ అనేది వస్తుంది. నెక్స్ట్ నాన్ టారిఫ్ బ్యారియర్స్. ఇప్పుడు మీకు ఇందాకలా
టారిఫ్స్ అంటే ఏందో చెప్పాను, అంటే డ్యూటీస్. కొన్ని సిచ్యువేషన్లలో మనం ఏదైనా ప్రొడక్ట్కి మనం అబ్స్ట్రకిల్స్ అంటే కొన్ని సమస్యలు సృష్టించాలంటే టారిఫే ఎక్కువ ఉండాల్సిన పని లేదు. మనం ఆ ప్రోడక్ట్కి సంబంధించి కొద్దిగా క్వాలిటీ స్టాండర్డ్స్ కానీ సర్టిఫికేట్ స్టాండర్డ్స్ కానీ కొద్దిగా హైగా పెట్టామనుకోండి, అప్పుడు ఆ ప్రోడక్ట్ మన ఇండియాలోకి రావడం కష్టమవుతుంది కదా. వీటిని మనం నాన్ టారిఫ్ బ్యారియర్స్ అంటాం. ఓకే, నాన్ టారిఫ్ బ్యారియర్స్ అంటే ఈ యొక్క రెగ్యులేటరీ ప్రోటోకాల్స్ కానీ లేదా ప్రొసీజరల్ అబ్స్టకిల్స్ కానీ ఇట్లాంటి వాటిని మనం ఈ యొక్క నాన్ టారిఫ్ బ్యారియర్స్ అంటాం. అండ్ ఇక్కడ ఒక చిన్న విషయం నేను మీకు ఆల్రెడీ ఎకనామిక్ సర్వే, బడ్జెట్, దాంతోపాటు ఫినాన్స్ కమిషన్, ఎకనామిక్ సర్వే టర్మినాలజీ అండ్ బడ్జెట్ టర్మినాలజీ వీటన్నిటిపైన కోర్స్ ఆల్రెడీ లాంచ్ చేయడం జరిగింది. ఈ మెటీరియల్ మొత్తం కూడా ఆల్రెడీ ఇంక్లూడ్ చేశాను. వీటిపైన ఎగ్జామ్ కూడా రేపు మీకు ఉండబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆ కోర్సుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ చెక్ చేయవచ్చు. లింక్ కూడా ఉంది. యాపిల్ యూజర్స్కి అయితే కనుక ఆర్గనైజేషన్ కోడ్ ఇంక్లూడ్ చేశాను. అండ్ మీకు ఆండ్రాయిడ్ యూజర్స్ అయితే స్ట్రేట్ అవే యాప్కి సంబంధించినటువంటి లింక్ ఉంటుంది. ఓకే, సరే. ఇక్కడ మనకి కాంటెక్స్ట్ ఏంటంటే ఇండియా యుఎస్ రిలేషన్స్ అనేవి అసలు 1950s, 60s, 70s, 80s పెద్దగా లేవు. 90sకి వచ్చిన తర్వాత ఎప్పుడైనా మనం ఎల్పిజి ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చామో ఇండియా అమెరికా అనేది ఈ యొక్క ట్రాన్సాక్షనల్ బిజినెస్ ఉండేది. అంటే మనం వాళ్ళకేమిస్తున్నాం, వాళ్ళు మనకేమిస్తున్నారని. తర్వాత మన రెండు కంట్రీస్ మధ్యలో స్ట్రాటజిక్ రిలేషన్షిప్ అనేది అయింది. అంటే మనము వాళ్ళు చాలా ఇంపార్టెంట్ విషయాల్లో కోఆపరేట్ చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ మనం వాళ్ళతోని క్యాజా అనే అగ్రిమెంట్ చేసుకున్నాం. నేను మీకు ఐఆర్ క్లాస్లో చెప్పాను. అంటే ఈ యొక్క శాటిలైట్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేసుకుంటాం. దానివల్లనే కదా మనం ఈ యొక్క బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ చేయగలిగినాం. అలానే స్పేస్లో కూడా మనం కోఆపరేట్ చేసుకుంటాం. రీసెంట్గానే యాక్సియం 4 మిషన్ ద్వారా మన ఇండియన్ ఆస్ట్రోనాట్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కూడా వెళ్ళారు. మీకు ఐడియా ఉంటే ఆ నేమ్ ఏదో ఇంక్లూడ్ చేయండి. అంటే మన ఇండియా యుఎస్ రిలేషన్స్ అనేవి ఒకప్పుడు చాలా లిమిటెడ్ రిలేషన్స్ నుంచి, అంటే కేవలం ట్రాన్సాక్షనల్ ఎంగేజ్మెంట్ నుంచి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది, స్ట్రాటజిక్ ఎకనామిక్ పార్ట్నర్షిప్కి వెళ్ళింది. దాంతోపాటు మన ఇండియా యొక్క ఎక్స్పోర్ట్స్లో 20% ఎక్స్పోర్ట్స్ అనేవి అమెరికాకి వెళ్తాయి. మరి ఇట్లాంటి కీ సిచ్యువేషన్లో లాస్ట్ ఇయర్లో ఏం జరిగిందంటే ఈ యొక్క అమెరికన్ గూడ్స్కి ఇండియన్ గవర్నమెంట్ ఎక్కువ ట్యాక్స్ ఇంపోజ్ చేస్తుంది అని చెప్పేసి అమెరికన్ గవర్నమెంట్ మన ఇండియన్ గూడ్స్ పైన ఒక 25% ట్యాక్స్ అనౌన్స్ చేశారు. అండ్ అలానే మనం రష్యా నుండి ఆయిల్ కొంటున్నామని చెప్పేసి ఇంకొక 25% ట్యాక్స్ అనౌన్స్ చేశారు. అంటే ఓవరాల్గా మన ఇండియన్ గూడ్స్ పైన టారిఫ్ అనేది ఎంతకు వచ్చింది, 50%కి వచ్చింది. ఫస్ట్ 25%, దాని తర్వాత 25%, 50%కి వచ్చింది. ఇప్పుడు ఆ 50% టారిఫ్ని మళ్ళీ 18% టారిఫ్స్కి ఈ యొక్క డిక్రీజ్ చేస్తున్నట్టుగా అమెరికన్ గవర్నమెంట్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇష్యూ చేశారు. అదే ఈ ఇంటరిమ్ ట్రేడ్ డీల్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ విషయం అనమాట. ఓకే, సో ఫస్ట్ 25%, తర్వాత 25% రష్యా క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ వల్ల అనమాట. ఓవరాల్గా ఈ యొక్క ఇంటరిమ్ ట్రేడ్ అగ్రిమెంట్ ఫ్రేమ్వర్క్ అనేది ఇది మనకి ఓవరాల్గా 50%ని 18%కి తీసుకొచ్చింది. అండ్ ఇది ఈ యొక్క టెంపరీ ట్రేడ్ డీల్ ఏదైతే ఉందో ఇది ఫ్యూచర్లో రాబోయేటటువంటి బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్కి ఒక ఫ్రేమ్వర్క్లో ఉండబోతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మనం అమెరికాతో ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకునే కన్నా ముందు ఆల్రెడీ లాస్ట్ ఇయర్లోనే, అంటే ఇప్పుడు మనకు ఫైనలైజ్ కాబోతుంది, న్యూజిలాండ్తో ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నాం అండ్ యూకేతో ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నాం. మొన్న మనకి యూరోపియన్ యూనియన్తో కూడా ట్రేడ్ అగ్రిమెంట్ అనేది ఫినిష్ అయిపోయింది, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఇవన్నీ కూడా నేను మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే ఇవి చెప్పడానికి రీజన్ ఏంటంటే మన ఇండియా తన యొక్క ట్రేడ్ని డైవర్సిఫై చేస్తుంది. అంటే డిఫరెంట్ కంట్రీస్ పైన మనము ఈ యొక్క మన రిస్క్ని స్ప్రెడ్ చేసుకుంటున్నాం, ఒకే కంట్రీ పైన డిపెండ్ అవ్వకుండా అనమాట. అండ్ ఇప్పుడు ఈ డీల్ వల్ల మన ఇండియన్ ఎక్స్పోర్ట్స్ పైన 50% ట్యాక్స్ నుంచి ఆ ట్యాక్స్ ఎంతకు తగ్గేటటువంటి అవకాశం ఉంది, 18%కి తగ్గేటటువంటి అవకాశం ఉంది. మరి ఇన్ని రోజులు మన ప్రోడక్ట్స్ పైన 50% ట్యాక్స్ ఉన్నప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ మార్కర్ తీసుకోండి, ఇది $100 అనుకోండి. మన ఈ $100 ప్రోడక్ట్ పైన అమెరికా వాళ్ళు 50% ట్యాక్స్ విధించడం వల్ల మనది $150 ఉంది అమెరికన్ మార్కెట్లో. అదే పాకిస్తాన్ వాళ్ళది కానీ, వియత్నాం వాళ్ళది కానీ, బంగ్లాదేశ్ వాళ్ళది కానీ వాళ్ళది $120, $125, $130 ఇలా తక్కువ రేటుకి లభించింది. అప్పుడు మన ఇండియన్ ప్రొడక్ట్స్ని ఎవరైనా కొనే వాళ్ళ, అంటే మన ఇండియన్ ప్రొడక్ట్ కాంపిటేటివ్నెస్ తట్టుకోగలుగుతుందా, తట్టుకోవట్లేదు. కాబట్టి ఇప్పుడు ట్యాక్స్ తక్కువ చేయడం వల్ల మనము ఈ యొక్క టెక్స్టైల్స్లో కానీ అలానే లైక్ ఇప్పుడు కొన్ని అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కొన్నిటి విషయంలో మనం వియత్నాం, బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్తో కంపీట్ అవ్వగలుగుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్, వియత్నాంతో మనం టెక్స్టైల్ ప్రోడక్ట్స్లో చాలా మనకి కాంపిటీషన్ ఉంది. బంగ్లాదేశ్తో విషయంలో మనకి బాస్మతి రైస్ విషయంలో కానీ అండ్ కొన్ని యొక్క డ్రై సీడ్స్ విషయంలో
డ్రై ఫ్రూట్స్ విషయంలో మన కాంపిటీషన్ ఉంది. ఇప్పుడు మనం మళ్ళీ కంపీట్ అవ్వగలుగుతాం అనమాట. అండ్ దాంతోపాటు ఇండియాకి అమెరికాకి మధ్యలో ఆల్రెడీ కొన్నింటిలో కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి. అంటే మన ఇండియాకి యుఎస్ఏకి మధ్యలో, ఓకే, ఇండియాకి దాంతోపాటు యుఎస్ఏకి మధ్యలో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం ఇండియా తీసుకుందాం, ఇది యుఎస్ఏ తీసుకుందాం. ఆల్రెడీ ఇండియాకి యుఎస్ఏకి మధ్యలో మనకు కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి. ఆ సిమిలారిటీస్ అనేవి ఇప్పుడు ట్రేడ్ డీల్ కుదరడానికి హెల్ప్ అయిందనమాట. ఏంటా సిమిలారిటీస్? ఒకటి సప్లై చైన్ రీఅలైన్మెంట్. సప్లై చైన్ రీఅలైన్మెంట్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సప్లై చైన్ రీఅలైన్మెంట్. సప్లై చైన్ రీఅలైన్మెంట్. రీఅలైన్మెంట్ అంటే మనకి మీనింగ్, రీఅలైన్మెంట్ అంటే మళ్ళీ ఇప్పుడు న్యూ చేంజెస్ అనమాట. న్యూ చేంజెస్, మళ్ళీ చేంజెస్ జరుగుతున్నాయి. అంటే అంతకుముందు ఎలా ఉండింది అంటే ఎస్పెషల్లీ మనకి కోవిడ్ పాండమిక్ తర్వాత, ఓకే, కోవిడ్-19, అలానే రష్యా ఉక్రెయిన్ వార్, ఈ రెండింటి తర్వాత అర్థమైంది ఏంటంటే ఈ యొక్క సప్లై విషయంలో we cannot depend on one country. మరి వన్ కంట్రీ పైన మనం డిపెండ్ అవ్వలేమని చాలా కంట్రీస్ డిసైడ్ అయినప్పుడు అప్పుడు ఇంకో కంట్రీని ఆల్టర్నేటివ్గా చూసుకుంటే కదా. మరి ఏ కంట్రీని ఆల్టర్నేటివ్గా చూసుకుంటున్నాయి అంటే ఇప్పుడు ఈ ట్రేడ్ డీల్ అవ్వడం వల్ల ఇండియా అది ఆల్టర్నేటివ్ అయ్యే కంట్రీ అవకాశం ఉంది. ఎందుకంటే ఇండియా నెంబర్ 1 అమెరికాకు ఫ్రెండ్లీ కంట్రీ, అట్ ద సేమ్ టైం ఒక డెమోక్రటిక్ కంట్రీ అండ్ స్టేబుల్ గవర్నమెంట్ ఉండేటటువంటి కంట్రీ. కాబట్టి ఈ యొక్క సప్లై చైన్ అనేది మారుతున్న సందర్భంలో ఇప్పుడు ఈ యొక్క ట్రేడ్ డీల్ అనేది మనకి బెటర్గా పనికొచ్చేటటువంటి అవకాశం ఉంది. అండ్ ఈ మారుతున్నటువంటి కండిషన్ కూడా ఈ యొక్క ట్రేడ్ డీల్ అవ్వడానికి ఒక హెల్ప్ అయిందనమాట. అట్ ద సేమ్ టైం మీరు ఇంకొక వర్డ్ తెలుసుకోవాలి మీరు ఇక్కడ, China+1 స్ట్రాటజీ. China+1 స్ట్రాటజీ అంటే ఏంటి అంటే చాలా యూరోపియన్ కంట్రీస్ అవి చైనా పైన ఓవర్గా డిపెండ్ అవుతున్నాయి అని అనుకుంటున్నాయి. కాబట్టి చైనాకి ఆల్టర్నేటివ్గా ఇంకో కంట్రీ కోసం చూస్తున్నాయి. ఆ చూడడం అనేది కూడా ఇప్పుడు ఈ యొక్క ట్రేడ్ డీల్ అవ్వడానికి ఉపయోగపడింది. అంటే ఇండియా ఈ ట్రేడ్ డీల్ చేసుకుంది ఏంటంటే ఇప్పుడు మనకి మంచి ఆపర్చునిటీ ఉంది, చైనాకు ఆల్టర్నేటివ్గా చాలా కంట్రీస్ చూస్తున్నాయి కాబట్టి మన ఇండియాకు అవకాశాలు వచ్చే అవకాశం ఉందని. అండ్ ఇండో పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్, మనందరూ తెలిసిందే ఈ యొక్క పసిఫిక్ ఓషన్ ప్రాంతంలో చైనా ఎకనామికల్గా తన ప్రెజెన్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటుంది, ఎస్పెషల్లీ సౌత్ చైనా సీ దగ్గర కానీ ఈస్ట్ చైనా సీ దగ్గర కానీ. అండ్ అలానే ఈ యొక్క ఇండోనేషియా, ఫిలిప్పైన్స్ ఈ ఏరియాలో కూడా. కాకపోతే అమెరికా అనేది ఈ యొక్క సౌత్ చైనా ప్రాంతంలో ఒక పెద్ద ఎకనామీ కోసం చూస్తుందన్నమాట. అండ్ అమెరికా ఫ్రెండ్లీ కంట్రీస్ ఇక్కడ ఏవేవి ఉన్నాయి, ఆస్ట్రేలియా ఉంది, జపాన్ ఉంది. అవి రెండు చిన్న చిన్న ఎకానమీ, పెద్ద ఎకానమీస్ ఏం కాదు, ఓకే, అంటే ఎకానమీ సైజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇలా ఈ యొక్క ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఎకనామిక్ కోఆపరేషన్ కోసం అమెరికా చూడడం అనేది కూడా అమెరికా ఈ యొక్క ట్రేడ్ డీల్ వైపు ఆసక్తి చూపడానికి కూడా కారణమైందన్నమాట. అంటే ఈ 3 రీజన్స్ కూడా మనకి కలిసి వచ్చాయి, ఇండియాకి కానీ యుఎస్ఏకి కానీ. దాంతోపాటు ఈ ట్రేడ్ డీల్ జరగడానికి ప్రధానమైన కారణం ఏంటంటే లీడర్షిప్ లెవెల్ టాక్స్ అనమాట. లీడర్షిప్ లెవెల్ టాక్స్ ఎందుకంత ముఖ్యం అని మీకు డౌట్ రావచ్చు. ఎప్పుడైనా సరే ట్రేడ్ అగ్రిమెంట్ అనేది బ్యూరోక్రట్స్ లెవెల్లో మాత్రమే, అంటే అధికారుల లెవెల్లో మాత్రమే డిస్కషన్ జరిగినాయి అనుకోండి, చాలా టెక్నికల్ డిస్కషన్ ఉంటాయి. అండ్ రెడ్ టేపిజం అంటాం కదా, రూల్స్ మాట్లాడుకొని దాంతోపాటు చాలా డిలే అవుతుంది. అదే 2 కంట్రీస్ హెడ్స్ మాట్లాడుకున్నారనుకోండి, చాలా విషయాలు తొందరగా ఫాస్ట్గా సాల్వ్ అయిపోయి ఈ యొక్క ట్రేడ్ డీల్ అనేది ముందుకు సాగడానికి అవకాశం ఉంది. ఇప్పుడు అదే రీజన్ అయిందనమాట, బికాస్ ఆఫ్ ద కాన్వర్జేషన్ బిట్వీన్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్ బిట్వీన్ ఇండియా అండ్ యుఎస్ఏ. నెక్స్ట్ ఈ నేచర్ ఆఫ్ అగ్రిమెంట్, ఇది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కాదు, నేను మీకు ఇందాక చెప్పాను, ఇది ఒక ఇంటరిమ్ అగ్రిమెంట్ మాత్రమే. ఫ్యూచర్లో దీని ఈ యొక్క బైలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్గా మనం అప్గ్రేడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది కండిషనల్ అగ్రిమెంట్ కావడం వల్ల ఇది రివైజబుల్ అనమాట. ఇన్ కేస్ మళ్ళీ అమెరికాకి ఏదైనా మూడ్ చేంజ్ అయిపోయి మళ్ళీ ఇండియా పైన ట్యాక్సెస్ పెంచుతాము అని కూడా చెప్పొచ్చు. కాబట్టి ముందే ఇప్పుడు మనము ఈ యొక్క సెలబ్రేట్ చేసుకోవడానికి లేదు. ఈ యొక్క మార్చ్లో ఇది ఓన్లీ టెంపరీ అగ్రిమెంట్ కదా, దీనికి సంబంధించిన లీగల్ ఈ యొక్క ఫ్రేమ్వర్క్ మొత్తం కూడా మార్చ్లో మనకి బయటకు వస్తుంది. అప్పుడు ఇది ఇంకా రూల్స్ ఏ విధంగా ఉన్నాయి అని చెప్పేసి మనకు తెలుస్తుంది అనమాట. ఇది ఫుల్ లీగల్ అగ్రిమెంట్ కాదు కాబట్టి, టెంపరీ అగ్రిమెంట్ కాబట్టి దీన్ని అమెరికా ఎప్పుడైనా మార్చుకోవచ్చు, ఇండియా కూడా ఎప్పుడైనా మార్చుకోవచ్చు, ఓకే. నెక్స్ట్ దీనివల్ల టారిఫ్స్ 50% నుంచి 18%కి తగ్గిందన్న కదా, ఇమ్మీడియట్గా మన ఇండియాలో ఉన్నటువంటి ఈ సెక్టార్స్కి పాజిటివ్ అవుతుందన్నమాట. ఏవేవి? టెక్స్టైల్ అండ్ అపెరల్. అపెరల్ అంటే గార్మెంట్స్ అనమాట. అంటే మనకి ఇప్పుడు రెడీమేడ్ మనకి క్లాత్స్ ఉంటాయి కదా, అవి లెదర్ అండ్ ఫుట్వేర్, జెమ్స్ అండ్ జ్యువెలరీ, ప్లాస్టిక్, రబ్బర్, ఆర్గానిక్ కెమికల్స్, వీటికి ఇమ్మీడియట్గా ఈ రోజు నుంచే, మన February 7th నుంచి. అండ్ పోస్ట్ ఇంటర్మ్ డీల్, ఈ డీల్ ఫైనలైజ్ మార్చ్
అది అయిపోయిన తర్వాత అప్పుడు ఈ యొక్క జనరిక్ ఫార్మాస్యూటికల్స్ దీనివల్ల బెనిఫిట్ అవుతాయి. ఎయిర్క్రాఫ్ట్ అండ్ ఎయిర్క్రాఫ్ట్ పార్ట్స్, అది అమెరికన్ కంపెనీస్ కానీ లేదా ఇండియా కంపెనీస్ కానీ, ఎస్పెషల్లీ ఇండియా నుంచి అమెరికా వెళ్తున్న వాటిపైన తక్కువ ట్యాక్స్ మనం ఇంపోజ్ చేస్తామని చెప్పేసి అమెరికా ఇచ్చిన కమిట్మెంట్ అన్నమాట. ఓకే, అలానే ఈ యొక్క సెక్షన్ 232 కూడా తీసేస్తామన్నారు. వేటిపైన? స్టీల్, అల్యూమినియం అండ్ కాపర్ పైన. అసలు ఈ సెక్షన్ 232 అంటే ఏంది మీకు తెలియాలి. ఇది సెక్షన్ 232 అనేది అమెరికాకు సంబంధించినటువంటి యొక్క ఎకానమిక్ పాలసీలో ఉన్నటువంటి ఒక సెక్షన్ అనమాట. ఈ సెక్షన్ ఏం చెప్తుందంటే అమెరికన్ నేషనల్ సెక్యూరిటీకి ఏదైనా సరే ఒక ప్రోడక్ట్ అనేది నేషనల్ సెక్యూరిటీకి థ్రెట్ అనిపించినప్పుడు ఆ ప్రోడక్ట్ పైన ట్యాక్స్ ఇంపోజ్ చేయొచ్చు అనేది. అంటే నార్మల్గా మనము ఈ యొక్క ఎప్పుడైనా సరే ఇంపోర్ట్ను కానీ ఎక్స్పోర్ట్ను కానీ ఎకనామిక్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తాం. వాళ్ళు ఎకనామిక్ సెక్యూరిటీ కాకుండా నేషనల్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తున్నారు. అఫ్ కోర్స్ ఇది కరెక్ట్ కాదని చెప్పేసి ఇండియా లాంటి కంట్రీలో WTOలో ముందు చాలాసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాయి, అది వేరే విషయం. ఇప్పుడు ఈ యొక్క సెక్షన్ 232 అనేది ఇండియన్ స్టీల్కి కానీ అల్యూమినియం కానీ అండ్ కొన్ని కాపర్ ప్రొడక్ట్స్ కానీ ఈ యొక్క ఎగ్జంప్షన్స్ ఇవ్వడం వల్ల మనవి అక్కడ కొద్దిగా లెస్ ఎక్స్పెన్సివ్ అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు ఈ గూడ్స్ని అమెరికాలో ఉన్నటువంటి డిఫెన్స్ కంపెనీస్ కానీ మిగతా సెక్టార్స్ కూడా ప్రిఫర్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఈ సెక్షన్ అప్లికేబుల్ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సెన్సిటివ్ సెక్టార్స్ ఏవైతే ఉంటాయో అవి మన దగ్గర నుంచి ఇవి కొనేటటువంటి అవకాశం ఉండకపోయేదన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇండియా ఇచ్చినటువంటి కమిట్మెంట్స్ ఏంటి? అమెరికా నుంచి వస్తున్నటువంటి ఇండస్ట్రియల్ గూడ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి మీద కూడా ఈ యొక్క టారిఫ్స్ తగ్గిస్తాము లేదా మొత్తం తీసేస్తాము అని కూడా చెప్పారు. కొన్ని అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మీద కూడా తీసేస్తామని ఇండియా కమిట్మెంట్ ఇచ్చింది. ఇక్కడనే చాలా ఇంపార్టెంట్ వన్. ఇక్కడ మీరు ఇండస్ట్రియల్ గూడ్స్ అన్నాం కదా, దీనివల్ల అమెరికా నుంచి రాబోయేటటువంటి ఈ యొక్క కొన్ని బైక్స్, హ్యార్లీ డేవిడ్సన్ లాంటి బైక్స్ కానీ కొన్ని కార్స్ పైన కూడా ట్యాక్స్ తగ్గే అవకాశం ఉంది. ఎట్లాంటి కార్స్ పైన? అమెరికాలోనే కంప్లీట్గా ఈ యొక్క బిల్ట్ అండ్ అసెంబుల్ అయ్యే వస్తాయి కదా, వాటిపైన ట్యాక్స్ తక్కువ ఉంటుంది. ఇండియాలో అసెంబ్లీ అయ్యే వాటిపైన దాన్ని CKD అంటారు అనమాట, నాక్ డౌన్ అని చెప్పేసి యూనిట్స్ పైన వాటిపైన ట్యాక్స్ ఏం మారదనమాట. అండ్ అగ్రికల్చర్ ఐటమ్స్, ఇక్కడ మీకు రెడ్ సోర్గమ్, ఇది మనకి దానాలాగా ఫీడ్ లాగా ఉపయోగపడుతుంది అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ లైక్ యానిమల్స్కి. ట్రీ నట్స్, ఫ్రూట్స్, DDGs అంటే నేను కావాలని చెప్పట్లేదు, మీరేందో ఐడెంటిఫై చేసి DDGs ఈ కాంటెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆన్సర్ అని ట్రై చేయండి. సోయాబీన్ ఆయిల్, వైన్, స్పిరిట్ ఇట్లాంటివి తగ్గే అవకాశం ఉంది. అండ్ ఇందులో మరి మన అగ్రికల్చర్ సెక్టార్ కానీ లేదా డైరీ సెక్టార్ కానీ ఎఫెక్ట్ అవుతుందా అంటే ఈ డీల్ నుంచి ఎగ్జామ్ట్ చేశారు. ఏమేమి ఎగ్జామ్ట్ ఉన్నాయి మనకి? రైస్కి ఈ డీల్ అప్లికేబుల్ కాదు, వీట్కి ఈ డీల్ అప్లికేబుల్ కాదు, మేజ్కి ఈ డీల్ అప్లికేబుల్ కాదు, డైరీ మిల్క్కి, చీజ్కి ఈ డీల్ అప్లికేబుల్ కాదు, పౌల్ట్రీ, మీట్, ఇథనాల్, టొబాకో వీటికి డీల్ అనేది అప్లికేబుల్ కాదు. అంటే ఈ యొక్క ప్రోడక్ట్స్ అనేవి సేఫ్ అనమాట. ఓకే, ఈ ప్రోడక్ట్స్కి అమెరికన్ ప్రోడక్ట్స్ నుంచి ఇప్పుడు ఇమ్మీడియట్ కాంపిటీషన్ అనేది లేదు అని మనం అర్థం చేసుకోవాలి. అండ్ దీనివల్ల మన ఇండియాలో ఉన్నటువంటి MSMEs అండ్ ఫార్మర్స్ వీళ్ళు యొక్క ప్రొటెక్షన్ పొందుతారు. సో కాబట్టి ఈ యొక్క డీల్ అనేది ఇండియన్ మార్కెట్ని అమెరికన్ ప్రొడక్ట్స్కి చాలా సెలెక్టివ్గా మాత్రమే ఓపెన్ చేసింది, ఇండిస్క్రిమినేట్గా కాదు, ఇష్టం వచ్చినట్టు కాదు అని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, అండ్ ఇండియా ఇంకేమన్నదంటే ఈ యొక్క నాన్ టారిఫ్ బ్యారియర్స్ని మీకు ఇందాక చెప్పాను కదా, అంటే కొన్ని క్వాలిటీ టెస్టింగ్, అంటే ఇన్ని రోజులు అమెరికన్ ప్రోడక్ట్స్ కొన్ని ఎస్పెషల్లీ US మెడికల్ డివైస్ కానీ అలానే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ గూడ్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మోడెమ్స్, రూటర్స్, డేటా సెంటర్స్లో యూజ్ చేసేటటువంటి ఎక్విప్మెంట్. ఓకే, సో ఇట్లాంటివి యూఎస్లో టెస్ట్ చేసినా కూడా వాటిని మళ్ళీ ఇండియన్ టెస్టింగ్ స్టాండర్డ్ ప్రకారము అవి ఉండాలని చెప్పేసి మన వాళ్ళు కొద్ది రూల్స్ పెట్టారనమాట. అండ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఇంపోర్ట్స్ వీటికి సంబంధించిన లైసెన్సింగ్ రూల్స్ని కానీ అండ్ టెస్టింగ్ స్టాండర్డ్స్ కానీ సర్టిఫికేషన్ స్టాండర్డ్స్ కానీ మేము ఒక US స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మేము ఒక 6 monthsలో వాటిని కూడా చెక్ చేసి ఒకవేళ అవి ఇండియన్ స్టాండర్డ్కి తగ్గట్టుగా ఉంటే కనుక మళ్ళీ అవి ఇండియాలో టెస్ట్ చేయాల్సిన పని లేదు, మళ్ళీ అవి ఇండియాలో సర్టిఫికేట్ తీసుకోవాల్సిన పని లేదని చెప్పేసి ఇండియా అంటుంది. కాకపోతే ఈ యొక్క టెస్టింగ్ కానీ వీటన్నిటిని మనం అమెరికా వాళ్ళ స్టాండర్డ్ని పరిశీలించి మనం వాటికి మన స్టాండర్డ్ ప్రకారం ఉన్నాయా లేదా చూడడానికి ఎన్ని మంత్స్ టైం అడుగుతున్నాం? ఇక్కడ మనం 6 months టైం అడుగుతున్నాం. ఓకే, సో నెక్స్ట్ అండ్ డిజిటల్ ట్రేడ్ అండ్ టెక్నాలజీ. ఈ డిజిటల్ ట్రేడ్ అండ్ టెక్నాలజీ అంటే మనకి అంటే క్రాస్ బార్డర్ డిజిటల్ ట్రేడ్ అనమాట, అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ డేటా. అంటే మనం ఏమంటున్నాం? డేటా లోకలైజేషన్ అండ్ డేటా సావరినిటీ, అంటే మన కంట్రీకి సంబంధించిన డేటా పైన మన కంట్రోల్ ఉండాలని చెప్పేసి. ఈ సందర్భంలో ఇక్కడ మనకి ఏవైతే కనుక మన రూల్స్ వల్ల అమెరికన్ కంపెనీస్కి డిస్క్రిమినేట్ అవుతున్నాయో వాటిని
మనం రిమూవ్ చేస్తామని మాట ఇచ్చామన్నమాట. అంటే ఇండియన్ కంపెనీని ఒకలాగా అండ్ అమెరికన్ కంపెనీని ఇంకోలాగా మనం ట్రీట్ చేయడం, మేము వాటిని డిస్క్రిమినేట్ ఉన్నవి తీసేస్తామంటున్నాం. ఇక మీరు గుర్తుపెట్టుకోవాలి, మన బడ్జెట్లో ఈ యొక్క మన ఇండియాలో ఏదైనా ఫారిన్ కంపెనీ ఒక డేటా సెంటర్ పెట్టి అవి క్లౌడ్ సర్వీస్ అందిస్తే కనుక వాళ్ళకి ఒక సంవత్సరం వరకు, అంటే ఒక పర్టికులర్ ఇయర్ వరకు మనం ట్యాక్స్ హాలిడేని ప్రకటించాం. ఏ ఇయర్ వరకు అనేది ఆన్సర్ చేయాలని ట్రై చేయండి. ఓకే, అండ్ అలానే డిజిటల్ ట్రేడ్ రూల్స్, వీటిని కూడా మనము ఈ యొక్క ఫ్యూచర్లో తయారు చేస్తామన్నాం. ఎందుకంటే ఈ యొక్క డిజిటల్ ట్రేడ్ పైన రూల్స్ తయారు చేయడం అనేది కొద్దిగా టైం పడుతుంది. కాబట్టి ఈ యొక్క ఫ్రేమ్వర్క్ అనేది మనం ఫుల్ లెవెల్లో ఎప్పుడైతే ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంటామో అప్పట్లోపు ఈ యొక్క ఫ్రేమ్వర్క్ తయారవుతుంది అంటున్నాం. అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ టెక్నాలజీ ట్రేడ్, ఈ యొక్క గ్రాఫికల్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఉంటాయి కదా, ఇవి మనకి ఇప్పుడు ఏఐ కానీ అండ్ మిషన్ లెర్నింగ్ కానీ, దాంతోపాటు యానిమేషన్ ఇండస్ట్రీ, వీటన్నీ కూడా ఇవి కావాలి. కాబట్టి వీటి యొక్క ట్రేడ్ విషయంలో మరింతగా మనం కోఆపరేట్ చేసుకుంటామంటున్నాం, డేటా సెంటర్ ఎక్విప్మెంట్లో కూడా. అలానే అమెరికన్ కంపెనీస్ ఇంకేం అడుగుతున్నాయంటే వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్కి ఇండియాలో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ప్రొటెక్షన్ కావాలని అడుగుతున్నారు అనమాట. ఆ విషయంలో కూడా రెండు కంట్రీస్ సో ఇంకేం అంటే మేము మీ యొక్క ప్రోడక్ట్స్కి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ప్రొటెక్షన్ ఇస్తామని ఇండియా అంటుంది. అట్ ద సేమ్ టైం ఇండియా ఇంకేమంటుందంటే మనం కలిసి డెవలప్ చేద్దాం, అంటే జాయింట్ రీసెర్చ్, కో డెవలప్మెంట్, కో క్రియేషన్. దీనివల్ల ఏమవుతుంది, మనం కంప్లీట్గా అమెరికా పైన డిపెండ్ అవ్వాల్సినటువంటి పని ఉండదు అనమాట. ఓకే, సో అది కూడా మనం ఇండియా ప్రపోజ్ చేసింది. అండ్ అట్ ద సేమ్ టైం యూఎస్ ఏమంటుందంటే ఇండియా మా కమిట్మెంట్ ఇచ్చింది, రష్యన్ ఆయిల్ని కంప్లీట్గా తగ్గించుకుంటుందని చెప్పేసి కమిట్మెంట్ ఇచ్చింది అంటున్నారు. అండ్ ఇండియా దీనిపైన ఏం ఇప్పటివరకు ఒక మనకి ప్రెస్ రిలీజ్ కానీ అండ్ ఒక అనౌన్స్మెంట్ లేనప్పటికీ కూడా మనం కొద్ది రోజులుగా ఉన్నటువంటి ట్రెండ్ అబ్జర్వ్ చేస్తే మనం లాస్ట్ ఇయర్ నవంబర్ డిసెంబర్ నుంచే యూఎస్ నుంచి వచ్చినటువంటి ఆయిల్ని రష్యా నుంచి వస్తున్నటువంటి ఆయిల్ని గ్రాడ్యువల్గా తగ్గించాం మనం ఆల్రెడీ. ఓకే, ఇప్పటివరకు కన్ఫర్మేషన్ ఇవ్వనప్పటికీ కూడా ఆల్రెడీ లేట్ 2025 లాస్ట్ ఇయర్ నవంబర్ డిసెంబర్ నుంచి మనం ఆయిల్ తగ్గిస్తూ వచ్చాము. కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు మనకి ఈ స్టేట్మెంట్ రైటే అని కూడా మనం అనుకోవచ్చు. ఇన్ కేస్ మళ్ళీ మనం రష్యా నుంచి ఆయిల్ కొనుక్కోవడం స్టార్ట్ చేస్తే, ఇందాక మీకు చెప్పాను కదా ఇది ఇంటరిమ్ డీల్ కాబట్టి మళ్ళీ రివైజ్ చేసే అవకాశం ఉంది, మళ్ళీ మన ఇండియా పైన కూడా ట్యాక్స్ పెంచవచ్చు. ఓకే, అండ్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇండియా మనకి అష్యూరెన్స్ ఇచ్చిందంటున్నారు అమెరికా వాళ్ళు, నెక్స్ట్ 5 yearsలో మనం $500 billion గూడ్స్ కొంటామని చెప్పేసి మనం ప్రామిస్ చేసినామంటున్నారు. కాకపోతే ఇది జస్ట్ ఒక అంబిషియస్ ప్రామిస్ మాత్రమే, ఇది నిజంగా ఇంప్లిమెంటేషన్ వస్తుందని చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు మనం అమెరికా నుంచి కొంటున్నది ఎంత, అప్రాక్సిమేట్గా $40 billion ఏమో ఉంది. $40 billion $500 billion వెళ్ళాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో మీకు తెలుసు కదా. అండ్ అమెరికా వాళ్ళు ఏ విషయాల్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇండియా వాళ్ళు వాళ్ళ దగ్గర కొనుక్కోవాలని చెప్పేసి ఎనర్జీ ప్రోడక్ట్, ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు వెనిజులా దగ్గర నుంచి ఆయిల్ ఉంది కదా, ఎయిర్ క్రాఫ్ట్ అండ్ పార్ట్స్, టెక్నాలజీ ప్రొడక్ట్స్ అండ్ కోకింగ్ కోల్. ఈ యొక్క కోకింగ్ కోల్ అంటే సింపుల్, ఇప్పుడు ఈ యొక్క కోకింగ్ కోల్ని మీరు ఎక్కువ టెంపరేచర్ దగ్గర ఆక్సిజన్ లేకుండా వేడి చేశారనుకోండి, అప్పుడు అది కోక్ తయారవుతుందన్నమాట. ఈ కోక్ని మనకు ఒక ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీలో యూజ్ చేస్తారు. దానివల్ల ఇప్పుడు ఈ యొక్క ఐరన్ అండ్ స్టీల్ నుండి వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది ఏమైనా ఉంటే కనుక ఈ కోక్ అనేది. కాబట్టి ఇండియా అల్యూమినియం ప్రొడక్షన్లో 2nd పొజిషన్ ఉంది. కాకపోతే ఇండియాలో ఉన్నటువంటి కోకింగ్ కోల్ క్వాలిటీ తక్కువ ఉంది. కాబట్టి మనం కోకింగ్ కోల్ విషయంలో ఇప్పటికే మనం యూఎస్ పైన అండ్ ఆస్ట్రేలియా పైన డిపెండ్ అవుతున్నాం. సో కాబట్టి యూఎస్ఏ వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే మన ఇండియా వాళ్ళ దగ్గర నుంచి మనం ఎక్కువ కొనుక్కుంటామని చెప్పేసి. కాబట్టి ఇప్పటివరకు మన ఇండియా నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ అంటూ ఏం రాలేదు. అండ్ సో నేను మీకు ఇందాక చెప్పినట్టు ఇండియన్ ప్రొడక్ట్స్, ఇండియన్ సెక్టర్స్ ఎస్పెషల్లీ టెక్స్టైల్, జెమ్స్ అండ్ జ్యువెలరీస్, మెరైన్ ప్రొడక్ట్స్, ఫుట్వేర్, ఇవన్నీ కూడా క్లియర్ కట్ విన్నర్ అని చెప్పొచ్చు. ఇవన్నీ కూడా మనకి ఏంటి, ఇండియాలో లేబర్ ఇంటెన్సివ్ ఎక్స్పోర్ట్స్, అంటే ఈ రంగాలలో విపరీతమైనటువంటి ఎంప్లాయ్మెంట్ ఉంటారు. నేను మీకు చాలాసార్లు చెప్పాను, ఎకానమీలో లేబర్ ఇంటెన్సివ్ ఉంటుంది, క్యాపిటల్ ఇంటెన్సివ్ ఉంటుంది. క్యాపిటల్ ఇంటెన్సివ్ అంటే అక్కడ మిషన్లు ఎక్కువ ఉపయోగిస్తారు, లేబర్ ఇంటెన్సివ్ అంటే అక్కడ లేబర్ ఎక్కువ ఉపయోగిస్తారు. దానివల్ల మనకి ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశం ఉందని కూడా అంటున్నారు అనమాట. అండ్ ఇది ఆల్రెడీ ఇండియా యుఎస్ మధ్యలో ఉన్నటువంటి స్ట్రాటజిక్ కన్వర్జెన్స్ అంటే మన ఇంట్రెస్ట్, అమెరికా వాళ్ళ ఇంట్రెస్ట్ ఆల్రెడీ కొన్ని విషయాల్లో సేమ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ క్వాడ్, అలానే సప్లై చైన్ రెసిలియన్స్, అంటే చైనా పైన విపరీతంగా డిపెండ్ అవ్వకపోవడం. అలానే ఈ యొక్క ట్రేడ్ డీల్ అనేది మనకి టెక్నాలజీ విషయంలో, డిఫెన్స్ విషయంలో, క్లీన్ ఎనర్జీ విషయంలో మరింతగా ఈ యొక్క కోఆపరేషన్ని పెంచుతుందని కూడా మనం చెప్పొచ్చు అనమాట. సో ఓవరాల్గా ఇది ఒక 2 కంట్రీస్ మధ్యలో ట్రస్ట్ పెంచుద్ది అని చెప్పొచ్చు. కాకపోతే ఇందులో ఉన్నటువంటి కొన్ని కన్సర్న్స్ ఏంటంటే, నెంబర్ 1 ట్రాన్స్పరెన్సీ, అంటే ఇంకా మనకి లీగల్ టెక్స్ట్ అనేది బయటకు రాలేదు కదా, మార్చిలో కంప్లీట్గా దీనికి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి అంటున్నారు. అండ్ రష్యన్ ఆయిల్ పైన కానీ చబహార్ పోర్ట్, యాక్చువల్ చబహార్ పోర్ట్లో మన ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇరాన్ పైన శాంక్షన్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇప్పుడు చబహార్ పోర్ట్లో మన యాక్టివిటీ పెద్దగా లేదు, మరి దానికి సంబంధించిన క్లారిటీ ఇంకా రాలేదు. అండ్ ఇన్వెస్ట్మెంట్ కమిట్మెంట్స్, అంటే ఈ
ఈ $500 బిలియన్ మన నెక్స్ట్ 5 yearsలో మనం రీచ్ అవుతామా లేదా అనే దానిపైన కూడా ఇంకా క్లారిటీ లేదు. సో కాబట్టి ఈ యొక్క ఎకనామిక్ గెయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా కొన్ని అన్సర్టినిటీస్తోని ముడిపడి ఉన్నాయని చెప్పొచ్చు. ఓవరాల్గా మనం ఫైనల్గా బయలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసుకునేటప్పుడు మన ఇండియన్ ఫార్మర్స్ని, మన ఇండియన్ ఎంఎస్ఎంఈస్ని అండ్ మన స్ట్రాటజిక్ అటానమీని అంటే మన ఇండిపెండెన్సీని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడున్నటువంటి యొక్క తాత్కాలికమైనటువంటి అగ్రిమెంట్ ద్వారా మన మ్యానుఫ్యాక్చరింగ్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ మన ఇండస్ట్రీస్ని గ్లోబల్ వాల్యూ చైన్లో ఇంటిగ్రేట్ చేసుకోవాలన్నమాట. అంటే మన కంపెనీస్ ఈ యొక్క గ్లోబల్ వాల్యూ చైన్లో ఉండేలా చూసుకోవాలి. అంటే గ్లోబల్లో డిఫరెంట్ కంట్రీస్ అనేది మనపైన మనపైన డిపెండెన్సీని పెంచుకునేలా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓవరాల్గా ఇండియా యుఎస్ ఇంటర్మ్ ట్రేడ్ డీల్ అనేది ఖచ్చితంగా ఇది ఓన్లీ టారిఫ్స్ సంబంధించిందే కాదు, ఇది మన రెండు కంట్రీస్ మధ్య ట్రస్ట్ని, దాంతోపాటు స్ట్రాటజిక్ రీకాలిబరేషన్ని పెంచే విధంగా ఉంటుందని చెప్పొచ్చు. సరే, ఇప్పటివరకు మనం డిస్కస్ చేసినటువంటి కంటెంట్ పైన ఒక MCQ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. విత్ రిఫరెన్స్ టు ఇండియా యుఎస్ ఇంటర్మ్ ట్రేడ్ డీల్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఈ అగ్రిమెంట్ అనేది ఇమ్మీడియట్గా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ని ఈ రెండు కంట్రీస్ మధ్యలో ఎస్టాబ్లిష్ చేస్తుంది అంటున్నారు. సెకండ్ వన్, ఇండియా అనేది అమెరికాకు సంబంధించినటువంటి అన్ని రకాల అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ పైన టారిఫ్ తీసేసింది అంటున్నారు. థర్డ్ వన్, ఈ యొక్క టారిఫ్ అనేది కొన్ని కండిషనల్ కమిట్మెంట్స్ పైన డిపెండ్ అయి ఉంది, దీన్ని ఏ టైంలోనైనా సరే రివర్స్ చేయొచ్చు అని అంటున్నారు. మరి 3 స్టేట్మెంట్లలో ఏది కరెక్టో చెప్పండి. మెయిన్స్ క్వశ్చన్, ఇండియా యుఎస్ ఇంటరిమ్ డీల్ అనేది ఈ యొక్క ట్రాన్సాక్షనల్ ట్రేడ్ నుండి స్ట్రాటజిక్ ఎకనామిక్ పార్ట్నర్షిప్కి షిఫ్ట్ అవ్వడానికి సూచిస్తుంది అంటున్నారు. ఈ స్టేట్మెంట్ని రీసెంట్ డెవలప్మెంట్ కాంటెక్స్ట్లో ఎగ్జామిన్ చేయండి అంటున్నారు. సరే, మనం వీడియో చివరికి వచ్చేసాం కాబట్టి ఈ వీడియోలో మనం ఇండియా యుఎస్ ఇంటరిమ్ ట్రేడ్ డీల్ డిస్కస్ చేసాం. అలానే దీనికి సంబంధించిన కీ టర్మ్స్ అంటే మనకి టారిఫ్స్, కౌంటర్ టారిఫ్స్, దాంతోపాటు రిటాలియేటరీ టారిఫ్స్ అండ్ ట్రేడ్ బ్యారియర్స్ అండ్ నాన్ టారిఫ్ బ్యారియర్స్ ఇట్లాంటివి డిస్కస్ చేసాం. అండ్ ఈ డీల్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి, అండ్ ఇది ఓన్లీ ఇంటర్మ్ ట్రేడ్ డీల్ మాత్రమే, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కాదు. దీనివల్ల బెనిఫిట్ ఏదేంది, అండ్ ఇందులో ఉన్నటువంటి కొన్ని అన్సర్టనిటీస్ ఏ విధంగా ఉంది, అండ్ యూఎస్ ఇచ్చిన కమిట్మెంట్స్ ఏంటి, ఇండియా ఇచ్చినటువంటి కమిట్మెంట్స్ ఏంటి, ఎనర్జీ సెక్టార్లో కానీ అండ్ బయింగ్ అంటే ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ వీటి విషయంలో ఇండియా కమిట్మెంట్స్ ఏంటి అని మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా డీల్కి సంబంధించినటువంటి ఈ టాపిక్ సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఎంతో కొంత ఈ వీడియోని లైక్ చేయండి, సో దట్ మన కంటెంట్ ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.